తుఫాన్ హెచ్చరికలతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నర్సాపురంలో గోదావరిపై పంట రాకపోకలు నిలిపివేశారు. తుఫాన్ ఎఫెక్ట్ పై నర్సాపురం గోదావరి రేవు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతం 19 కిలోమీటర్ల మేర ఉంది. నర్సాపురం, మొగల్తూరు ఈ రెండు మండలాల్లో కూడా 19 కిలోమీటర్ల ఉన్న ఈ సముద్ర తీర ప్రాంతంలోని అన్ని గ్రామాలను కూడా అటు అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. తుఫాను కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా నర్సాపురంలో మనం చూస్తున్నాం కదా, సకినేటిపల్లి వెళ్ళేటువంటి మాధవవాయుపాలెం ఫెర్రీ రేవు వద్ద పంటులను కూడా నిలిపివేశారు. గోదావరిలో పంటు ప్రయాణాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అటు ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో కూడా గాలులు వీస్తాయని, అది కూడా సమీపంలోని కాకినాడ వద్ద తీవ్రం దాటేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కూడా మరింత పెనుగాలులు కూడా వీస్తాయి. భారీగా వర్షం వస్తుంది. అవసరం రేకులు షెడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగిరిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, పిడుగులు పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయనేది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే నర్సాపురం తీరానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఎవరూ వేటకు వెళ్లకుండా, మత్స్యకారులను వేటకు వెళ్లకుండా నిలిపివేయడం అయితే జరిగింది. చూస్తున్నాం పడవలు ఏవైతే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో ఆ పడవలన్నీ కూడా ప్రస్తుతం గట్టునే ఉంచి నర్సాపురంలోని ఈ ఫెర్రీ రేవు వద్ద గట్టునే ఉంచి ఆ పడవలన్నీ కూడా నిలిపివేసి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా మొత్తం 2 రోజుల పాటు, నేడు రేపు 2 రోజుల పాటు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు అనేది కూడా జిల్లా యంత్రాంగం అయితే హెచ్చరికలతో మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజలెవరూ కూడా అటు ప్రయాణాలు మానుకొని ఇళ్ల వద్దే అత్యవసర పరిస్థితి అయితేనే తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలంటూ కూడా అధికార యంత్రాంగం సూచనలు చేస్తుంది. 2 రోజుల పాటు కురిసే ఈ భారీ వర్షాలు తీరం దాటిన తర్వాత మరింత వేగంతో వస్తాయి కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలనేది కూడా యంత్రాంగం సూచిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, నర్సాపురం తీరం నుంచి.